హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు అతిపెద్ద శుభవార్త వచ్చిందండి. హైకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లా కోర్టుల్లో ఆఫీసు సబార్డినేట్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 651 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు. 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చండి. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సులో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. అవన్నీ కలుపుకొని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతుంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైందండి. ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీ కోసం మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. చూడండి, ఇక్కడ డేట్ కూడా ఇచ్చారు. మే 6వ తారీఖున ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. మే 6వ తారీఖున ఆఫీసు సబార్డినేట్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ ఎంత ఉంటుందంటే కన్నా స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 20,000 రూపాయల శాలరీ అయితే ఉంటుందండి. 20,000 రూపాయల నుంచి 61,960 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. అలాగే ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయన్నమాట. ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. APHC.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ముందుగా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేదానికి అవకాశం ఉంటుంది. మే 13వ తారీఖు నుంచి జూన్ 2వ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే వివరాలన్నీ ఇవ్వడం జరిగింది. పూర్వపు 13 జిల్లాల ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారండి. పాత జిల్లాల ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే మొత్తం 43 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయండి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పాత జిల్లాల ప్రాతిపదికన అనంతపురం జిల్లాలో ఓసీ కేటగిరీ అభ్యర్థులకి 16 పోస్టులను రిజర్వ్ చేశారు. అందులో మహిళా అభ్యర్థులకు 5 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 3 పోస్టులు ఉంటాయి. అందులో మహిళా అభ్యర్థులకి 2 పోస్టులను రిజర్వ్ చేశారు. బీసీఏ అభ్యర్థులకి 3 పోస్టులు ఉన్నాయి. ఇట్లా బీసీబీ 5, బీసీసీ 1 పోస్టు, బీసీడీ 3 పోస్టులు, బీసీఈ అభ్యర్థులకు 1 పోస్టు, ఎస్సీ కేటగిరీ అభ్యర్థులకు 1, ఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థులకి 4 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 3 అభ్యర్థులకి 3 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి 3 పోస్టులను రిజర్వ్ చేయడం జరిగింది. ఇక్కడ పక్కన బ్రాకెట్లో వచ్చేసి ఏ కేటగిరీ అభ్యర్థులకి, మహిళా అభ్యర్థులకి ఎన్ని పోస్టులను రిజర్వ్ చేశారనే వివరాలు కూడా బ్రాకెట్లో అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఆ డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు. అనంతపురం జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 43 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయండి. పాత జిల్లాల ప్రాతిపదికన దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చిత్తూరు జిల్లాలో వచ్చేసి 85 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. ఈ విధంగా మొత్తం 13 జిల్లాలకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలు అయితే ఇచ్చారు. మీ జిల్లా ఏదనేది ఇక్కడ పట్టికలో చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి 43 పోస్టులు, గుంటూరు 60 పోస్టులు, కృష్ణా 52 పోస్టులు, కర్నూలు 55 పోస్టులు, నెల్లూరు 49 పోస్టులు, ప్రకాశం 59 పోస్టులు, శ్రీకాకుళం 33 పోస్టులు, విశాఖపట్నం 73 పోస్టులు, విజయనగరం 30 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అలాగే వెస్ట్ గోదావరి జిల్లాలో 17 పోస్టులు, వైఎస్ఆర్ కడప జిల్లాలో 52 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయన్నమాట. పాత జిల్లాల ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారండి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి. పాత జిల్లాలకు సంబంధించి ఈ ఉద్యోగాలకి మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే
ఉంటుందన్నమాట. ఆప్షన్స్ ఇచ్చుకోవడం వచ్చేసి పాత జిల్లాల ప్రాతిపదికన ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలంటే కన్నా 7th క్లాస్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు. 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అర్హత కలిగినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంటర్మీడియట్ అనేది ఫెయిల్ అయినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఫెయిల్డ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అనేసి ఇచ్చారు. అంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆ పైగా విద్యార్హతలు కలిగినటువంటి అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకోకండి ఫ్రెండ్స్. అర్హతలు పెట్టినట్లయితే రిజెక్ట్ చేస్తారనమాట. 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అర్హతలు పెట్టుకునేసి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. 10వ తరగతి లోపు విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోండి. ఒకవేళ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా తెలుగు భాష అయితే వచ్చి ఉండాల్సి ఉంటుంది. ఈ 13 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరికీ కూడా లోకల్ లాంగ్వేజ్ తెలుగు అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ ఎంత అంటే కన్నా 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. జూలై 1వ తారీఖు నాటికండి 2025 జూలై 1వ తారీఖు నాటికి 18 సంవత్సరాలు పూర్తయ్యండి 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 5 సంవత్సరాల పాటు వయో పరిమితిలో సడలింపు అయితే ఉంటుందన్నమాట. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకి అందరికీ. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే కనుక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తం 80 మార్కులకి పరీక్షను అయితే నిర్వహించడం జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. ఎగ్జామినేషన్ మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయండి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున 80 మార్కులకి పరీక్షను అయితే నిర్వహిస్తారు. ఇందులో 40 ప్రశ్నలు వచ్చేసి జనరల్ నాలెడ్జ్ నుంచి, 10 ప్రశ్నలు జనరల్ ఇంగ్లీష్ నుంచి, 30 ప్రశ్నలు మెంటల్ ఎబిలిటీ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్ మరియు తెలుగు లాంగ్వేజెస్లో నిర్వహిస్తారు. తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగు లాంగ్వేజ్లో, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పరీక్షను రాసేదానికి అవకాశం అయితే ఉంటుంది. సిలబస్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చారు, చూడొచ్చు మీరు. ఈ నోటిఫికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే పూర్తి వివరాలన్నీ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. జిల్లాల వారిగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మీ జిల్లాకు సంబంధించి ఏ కేటగిరీ అభ్యర్థులకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే డీటెయిల్స్ అన్ని కూడా మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి డౌన్లోడ్ నోటిఫికేషన్ అనే లింక్పై క్లిక్ చేసినట్లయితే కనుక నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలనేది తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. డౌన్లోడ్ నోటిఫికేషన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో నోటిఫికేషన్ లింక్ అనేసి మరొక ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపై క్లిక్ చేసినట్లయితే స్క్రీన్ మీద కనిపించేటటువంటి పీడిఎఫ్ అనేది మీ మొబైల్లోనే డౌన్లోడ్ అవుతుందన్నమాట. ఇక్కడ సిలబస్కి సంబంధించి జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఏ టాపిక్స్ చదవాలి, జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి ఏ టాపిక్స్ చదవాలి, మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఏ టాపిక్స్ని ప్రాక్టీస్ చేయాలనే డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఇచ్చారు. మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ వివరాలన్నీ తెలుసుకోండి. అదేవిధంగా మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా ఈ జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని కేవలం 499 రూపీస్కి అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆఫర్లో భాగంగా హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. మీరు కోర్స్ తీసుకొనేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసిందును మెరిట్ లిస్ట్ ఏ విధంగా తీస్తారంటే కన్నా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. అప్లై చేసుకోవడానికి ఎగ్జామినేషన్ ఫీజు ఎంత చెల్లించాలంటే ఫ్రెండ్స్, ఓసీ అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, బీసీ కేటగిరీ అభ్యర్థులు 800 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు అయితే కన్నా 400 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాల్సింది ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా మీ మొబైల్లో నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకొని ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.